ఇప్పుడు చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, రిటైర్డ్ కార్పొరేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్, గెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ మెనీ యూనివర్సిటీస్ ఆన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ 5 కంపెనీస్, మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ శ్రీమాన్ బి లక్ష్మీనారాయణ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ సెషన్ యొక్క సమప్ను కూడా దాంతోపాటు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సభకు నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి ఎందరో న్యాయమూర్తులకి, న్యాయవాదులకి, న్యాయ విద్యార్థులకి, తర్వాత మిగతా అతిథులకి అందరికీ నమస్కారం. ముందుగా నేను సమ్మరైజ్ చేసే ముందుగా ఒకటి నారాయణ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉన్నది. ధర్మచలమయ్య గారి యొక్క వారు ఒక ధర్మ మార్గాన్ని చరించారు. వారు చరించినటువంటి ధర్మ మార్గానికి నరసింహమూర్తి గారు రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. అయితే వారి తర్వాత తనంతరం వారి కుమారులు దీన్ని పూర్తి చేయడం జరిగింది. వారు ఈ గుడి నిర్మాణం పూర్తి చేయడమే కాదు, తర్వాత ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు వారి ఆశయాల్ని. మనకి ఒకప్పుడు దేవాలయాలు దే ఆర్ నాట్ జస్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, దేవర్ ప్లేసెస్ ఆఫ్ లెర్నింగ్ ఆల్సో. మన పురాతన కాలంలో తర్వాత మరి ఎవరో చెప్పినట్లుగా ఎన్నో దేవాలయాలు వచ్చినాయి. దాంట్లో పూజ చేసేటువంటి పురోహితులు కూడా దొరకడం లేదని చెప్పన్నారు. కానీ ఆ సాంప్రదాయం, మన పురాతన సాంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చేటట్టుగా ఈ శ్రీ రామనారాయణ టెంపుల్లో మనం టెంపుల్ ఆఫ్ లెర్నింగ్గా తీసుకొచ్చారు నారాయణ గారి ఫ్యామిలీ. వేద విద్య, తర్వాత ధనుర్విద్య, దాంతోనే ఆకకుండా ఈ రామాయణ యొక్క ప్రశస్తాన్ని, దానిలో ఉన్నటువంటి ధర్మ మార్గాన్ని ప్రజలందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి క్యాచ్ దెమ్ యంగ్ అంటారు కదా, ఆ ఏజ్ దగ్గర నుంచి తీసుకొచ్చినట్లయితే మనకి ఎంతో సమాజానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాల్మీకి రామాయణం ట్రస్ట్ అనేది మొదలుపెట్టడం అనేది జరిగింది. రీసెర్చ్ సెంటర్ అనేది మొదలుపెట్టడం అనేది జరిగింది. దాంట్లో అందుకని ఈ గొప్ప ఆశయాన్ని తీసుకున్నటువంటి ముందు నారాయణ నాగేశ్వరరావు గారి మరియు వారి తమ్ముళ్ళు, మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడాను మా వందనాలు. దాంట్లో అందరూ ఇక్కడ వచ్చినటువంటి స్పీకర్స్ అందరూ చెప్పింది నాకు ఒకటే మాటగా అర్థమైంది. దాంట్లో ఒక నారుల్లో ఉన్న ఒక చిన్న కథ ఏమిటంటే, ఒక పామరుడు శంకరాచార్య గారిని వారు అడిగారట. దాంట్లో, అయ్యా భగవద్గీత అనేది నాకు అర్థం చేసుకోవడం చాలా కష్టం అనేది, నాకు ఒక్క ముక్కలో చెప్పగలరా అన్నట్టు. దాంట్లో ఆయన ఏం చెప్పారు, భగవద్గీతలో మొదటి శ్లోకం ఉన్నది. దాంట్లో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ. దాంట్లో మొదటి 4 పదాలు ధర్మక్షేత్రే కురుక్షేత్రే 4 పదాలని కొద్దిగా జంబ్లింగ్ చేసేసి క్షేత్రే ధర్మం కురు అని చెప్పి భగవద్గీత యొక్క సారాంశాన్ని మొత్తాన్ని ఒక సెంటెన్స్లో చెప్పారు. క్షేత్రే ధర్మం కురు అంటే మీరు ఎక్కడున్నా కానీ, ఎప్పుడైనా కానీ సరే ధర్మ మార్గానే నలవండి. ఇది భగవత్ యొక్క సారాంశం అని చెప్పి ఒక్క ముక్కలో చెప్పారు. అలాగే ఇంతమంది స్పీకర్స్ అన్నది ఒక్క ముక్కలో మనం సమ్మరైజ్ చేయాలంటే, రాముడు ధర్మ మార్గాన్ని చరించాడు, రాముడు ధర్మాన్ని సంరక్షించాడు. ఈ 2 ముక్కల్లో అందరూ చెప్పారు. ఈ సమ్మరైజ్ చేయడం అనేది నేను మీ ముందు చెప్తున్నాను. ఆల్ ఎస్టిమేట్ పార్టిసిపెంట్స్ అండ్ లాస్ట్ but not the least esteemed members of the Ramayana Temple Trust, under which banner today's conclave is held by VRC Trust. It is with profound humility and deep sense of responsibility that I stand before you today as we bring to a close this distinguished legal conclave on Ramayana. Over the past sessions, we have had the extraordinary opportunity to engage in an intellectual dialogue that bridges the ancient wisdom of the Valmiki Ramayana with the highest ideals of modern legal thought.
The participation of our distinguished judges, senior advocates, and dedicated law students has elevated this conclave into a platform for deep reflection of dharma, justice, and governance. Valmiki Ramayana is far more than an epic narrative of heroism and devotion. It is a timeless compendium of ethical and jurisprudential principles. Maharshi Valmiki, the Adikavi, beautifully illustrates the eternal relationship between duty, righteousness, and law. Allow me to call a profound verse from our epics which encapsulates the core of our deliberations today. Yato dharmasya tato jayah. Where there is dharma, there is victory. This succinct yet powerful truth reminds us that every action, every judgment, and every decision must be rooted in dharma, the universal moral law that transcends time, space, and context. In our discussions, we saw how Lord Rama himself, the embodiment of dharma, exemplified the highest standards of moral courage, fairness, and accountability, as Maharshi Valmiki beautifully states, Ramo Vigrahavan Dharmaha. Rama is the very embodiment of dharma. It is through this lens that we must view the role of the judiciary, advocates, and legal scholars not as mere functionaries of the legal system, but as guardians of dharma. Another inspiring verse from Ramayana, which emphasizes the responsibility of leadership. Rajyasarambhat praptasya kshamata parakarya. The governance is undertaken, the foremost quality. When governance is undertaken, the foremost quality must be capacity and virtue. This reminds us that both in public life and private practice, knowledge and virtue must go hand in hand. In the same spirit, we must strive to ensure that justice is delivered not only by the letter of the law, but by its spirit. In today's world, this ancient wisdom holds profound significance. Holding a position of power, whether as a CEO, a government official, or a team leader, is the only first step. The true mark of leadership is not the title itself, but the ability to lead with skill, integrity, and responsibility. A leader who merely occupies a position without capability to make informed decisions, manage challenges, and serve the people is ineffective. The core duty is to use that authority wisely based on competence, vision, and action. I would like to place on record our deepest gratitude to the Ramayana Temple Trust for their visionary support and to the Valmiki Research Center for its untiring commitment to promoting research and scholarship in this sacred tradition. To the bright law students, remember that your journey is not merely one academic pursuit, but solemn commitment to uphold truth and justice. As Lord Rama teaches us through his exemplary life, Satyam Vada, Dharmam Chara, speak the truth, act virtuously. Let this conclave be more than a gathering of minds. Let it be a transformative step towards integrating the eternal values of Ramayana into the modern practice of law. Before concluding, let me offer my gratitude and thanks to the various speakers. Firstly, Lajpati Rai Garu, the director, has summarized the objectives and mission of Valmiki Research Center on Ramayana. Justice Surepalli Nanda Garu, he said, Ramayana offers invaluable inputs, test of ధార్మికలా. నందా గారికి మా నమస్కారములు, ధన్యవాదములు. తర్వాత లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, వారు వెళ్ళిపోయినట్టున్నారు, వెళ్ళిపోయారు కదా, ప్రొఫెసర్ సూర్యప్రకాశరావు గారు వారి అనుభవాన్ని చెప్పడం అనేది జరిగింది. వారికి మా ధన్యవాదాలు. తర్వాత శుభరాజేశ్వరి గారు, చిన్న అమ్మాయి అయినా కానీ సరే చాలా గొప్పగా మాట్లాడటం జరిగింది. నిజంగా మీరు
కోవిదాధవరజ అనేది మేము ఎప్పుడు కూడా వినలేదు కూడా, నా మాట కూడాను ఫస్ట్ టైం కూడా తెలుసు. చాలామంది కూడా వినుంటారు అనుకుంటాను. దాంట్లో అదా రాముల వారి యొక్క ధ్వజం అంటే వారి యొక్క ఫ్లాగ్ గురించి గొప్పగా చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదాలమ్మా. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ప్రొటెక్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి నోటి కూడా అమ్మాయికి చెప్పారు. డాక్టర్ సాయి సుశాంత్ గారు, ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ల్యాండ్ సైబర్ సెక్యూరిటీ గురించి, ఈరోజు ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ గురించి రామాయణంలో ఉన్నటువంటి గొప్పగా రిలేట్ చేసి చెప్పగలిగారు. నిజంగా చాలా వెరీ వెరీ హైలీ ఇన్ఫర్మేటివ్. జస్టిస్ మాధవీదేవి గారు, చట్టము, న్యాయము, ధర్మము ఒక యొక్క ఇంట్రికేట్ యొక్క సంబంధం గురించి గొప్పగా వివరించడం అనేది జరిగింది. ధర్మం అనేది ఏమిటి, తర్వాత చట్టం అనేది ఏమిటి, న్యాయం అనేది చట్టరీత్యా జరుగుతుంది ఈరోజు అని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత స్పీకర్స్ కూడా మన చట్టంలో కానీ న్యాయంలో కానీ ధర్మం అనేది మాత్రమే ధర్మం కూడా తీసుకోవాలని చెప్పారు. దాంట్లో వారు చెప్పినప్పుడు వారికి చెప్తాను. వారికి మాధవీదేవి గారికి మా ధన్యవాదాలు. తర్వాత కోరుకుంట శ్రీనివాస్ గారు, మినిస్టర్ గారు, వారు వచ్చి సభలో కొద్దిసేపు మాట్లాడినా కానీ చక్కటి వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వగలిగారు. మనకి ఈ ఈ ఈ లైవ్ టెలికాస్ట్ అనేది ఇవ్వడం గురించి వారి స్కూల్స్ అన్నిటికీ, మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల ఈ మెసేజ్ ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి జరుగుతుంది. వారికి మా ధన్యవాదాలు. తర్వాత పోతురాజ్ శ్రీధర్ గారు, ది సీనియర్ అడ్వకేట్ అండ్ సుప్రీం అడ్వకేట్ గారు, రామాయణం అంటే ఒక పైనం అని చెప్పారు. దాంట్లో రామాయణం అనేది. వారికి మా ధన్యవాదాలు. శ్రీధర్ అడ్వకేట్ గారు నమస్కారం అండి. మీరు జ్యూరిస్ ప్రుడెన్స్ యొక్క ఆర్యన్ రామాయణంలో ఉండే చాలా చక్కగా మీరు వర్ణించారు. మీ అనుభవంతోనూ, ఇది అడ్వకేట్గా మీకున్నటువంటి అనుభవంతోనూ, రామాయణాన్ని చక్కగా చదివినటువంటి అనుభవంతోనూ మీరు చక్కగా దీన్ని చెప్పగలిగారు. రూల్ ఆఫ్ లా ఈజ్ టు డూ సబ్స్టాన్షియల్ జస్టిస్ అని ఒక మెసేజ్ ఇచ్చారు మీరు. మీకు చాలా నమస్కారము, ధన్యవాదములండి. తర్వాత జస్టిస్ యతిరాజుల గారు, వారు నిజానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా ఎంతో శ్రమతో ఇక్కడ కూర్చొని ఉండి, అంతేకాకుండా ఎన్నోసార్లు వీరు మిగతా వాళ్ళని సత్కరించడానికి చాలాసార్లు ఎక్కలేని సారు స్టేజ్ మీదకి ఎక్కారు. మీరు రాముడి పరిపాలన ఎలా ఉండేదని చక్కగా వర్ణించారు. మీరు అలా కాకుండా చైల్డ్హుడ్ నుంచి కూడా భక్తిభావం పెంపొందించాలి. అలాగే మీరు కొన్ని సూచనలు నారాయణ గారి ఫ్యామిలీ కూడా ఇచ్చారు. మీరు భజన మండలి నిర్వహించాలని. అలాగే రామాయణం అనేది ఈ బేస్ రూట్స్ నుంచి మనం కనుక చెప్పగలిగినట్టయితే నిజానికి ఈ ఈ ఈ రాముడి యొక్క ధర్మ మార్గం అనేది అందరికీ చెప్పగలిగినట్లయితే ఆ ఏజ్ నుంచి ఇవాళ కోర్టులో ఎన్నోటువంటి కేసులు ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. వారు ఎవరు అది ప్రాజెక్ట్ 0/2047 అని చెప్పన్నారు. ఈ మార్గంలో కనుక నడిచినట్లయితే, అందరూ ధర్మ మార్గంలో నడిచినట్లయితే నిజానికి 2047 కాదు, అంతకన్నా ముందే జరుగుతుంది. నేను ఒకసారి అబ్దుల్ కలాం గారి యొక్క స్పీచ్కి నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయిపోయిన తర్వాత వారు ప్రేక్షకుల నుంచి వాళ్ళ రెస్పాన్స్ అడిగారు. ఎవరో ఒక ఆవిడ లేచి అడిగారు, అయ్యా ఇవాళ అవినీతి, అధర్మం చాలా పెరిగిపోయినాయి, దీనికి ఏం చేయాలి, ఎవరు రెస్పాన్సిబుల్ అని అడిగారు. ఆయన వెంటనే ఒక మాట చెప్పారు, మీరు రెస్పాన్సిబుల్ అన్నాడు. దాంట్లో చాలా గొప్ప ఎఫెక్టివ్ మాట అది. మీరు మీ పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి కన్నా ధర్మం అంటే ఏంటి, లేకపోతే అధర్మం అంటే ఏమిటి, వీటి గురించి కనుక చెప్పగలిగినట్టయితే మీ పిల్లలందరూ ధర్మ మార్గంలో నడుస్తారు. అప్పుడు దీంట్లో అధర్మము, అనైతికము, అవినీతి ఎక్కడి నుంచి ఉంటాయని చెప్పి అన్నారు. అదే మాట ఇవాళ మనకి యతిరాజులు గారు చెప్తుంటే నాకు ఆ రోజున అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాట గుర్తున్నది. సార్ మీకు చాలా చాలా ధన్యవాదములు సార్. నమస్కారం. నిహారిక రెడ్డి గారు,
వారు వెళ్ళిపోయినట్టున్నారు. వారు కూడా నాకు బాగా సుపరిచితం, ఎందుకంటే వారికి నేను తెలియదు. ఎందువల్ల సుపరిచితం అంటే వారి యొక్క డిబేట్స్ నేను టీవీలో చాలాసార్లు చూశాను. వారు కూడా సీతా అగ్నివేశం గురించి, సీతా బానిష్మెంట్ గురించి ప్రజల్లో ఎన్నోటువంటి అపోహలు ఉన్నాయి. ఈ కారణంగానే రాముడిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంట్లో. వారు చక్కగా ఒకటి చెప్పారు దాంట్లో, ఏది ఎక్యూజ్డ్ హ్యాస్ టు డిఫెండ్ హిమ్ ఆర్ హర్ సెల్ఫ్ అనేది చాలా గొప్పగా వర్ణించి చెప్పడం అనేది జరిగింది. ఆ రకంగా ఈరోజు ఉన్నటువంటి న్యాయానికి ఆ రోజు ఉన్నటువంటి న్యాయానికి ఏమీ తేడా లేదు, మనం అర్థం చేసుకోవడంలోనే తేడా ఉన్నదనే మాట చాలా గొప్పగా చెప్పారు. వారికి మా ధన్యవాదాలు. తర్వాత జస్టిస్ దుర్గా ప్రసాద్ గారు, నమస్కారం అండి. మీరు హౌ టుడేస్ లీగల్ సిస్టమ్ అడాప్టెడ్ ఫ్రమ్ రామాయణ అని చెప్పి మీరు చాలా ఉదాహరణలు మీరు ఇచ్చారు దాంట్లో. అది హైలీ వెరీ 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 ఇన్ఫర్మేటివ్ టు అస్. మీకు మా ధన్యవాదాలు సార్. అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు గారు, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ గురించి మీరు రామాయణంలో ఉన్నటువంటి ఉదాహరణలతో కూడా మీరు చెప్పారు దాంట్లో. ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ సిస్టమ్ కనుక ఉన్నట్లయితే నెంబర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ అనేది బాగా తగ్గిపోతాయని చెప్పారు. నిజంగా ధన్యవాదాలు మీకు. తర్వాత పరిమితా పాండే గారికి చెప్పే ముందు ఒక చక్కటి స్కాలర్ని మాకు విఆర్సి ట్రస్ట్ యొక్క అకాడమిక్ కౌన్సిల్కి నామినేట్ చేసినటువంటి నేషనల్ సంస్కృతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణమూర్తి గారికి మా ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. వారు కూడా నిజానికి నేను ఒప్పుకోవాలి, నాకు సంస్కృతం రాదు, కానీ నాకు మాత్రం ఒక మాట అర్థమైంది దాంట్లో. ఏమిటంటే రామాయణం లేని జీవితం అనేది నాస్తి అని చెప్పారు. ఒక్క మొక్కలో కనుక చెప్పినట్టు చాలా గొప్ప సందేశం వారిది. రామాయణ సంబంధం లేని కానీ రామాయణ యొక్క ధర్మాన్ని గ్రహించిన వాళ్ళ జీవితం అనేది వ్యర్థం. వారు కూడా అదే మాట చెప్పారు. తర్వాత నడిచే రామాయణం అని చెప్పబడుతున్నటువంటి విజయరాఘవాచార్య గారు, నా పరిచయం వారితో సుమారుగా 5 నెలలు ఉంది. నాకు మొదటి పరిచయంలోనే వారి యొక్క గొప్ప వ్యక్తిత్వం అనేది అర్థమైనది. ఆ రోజునే చూశాను దాంట్లో రామాయణంలోంచి ఎటువంటి తడుపోకుండా ఏ సర్గలో ఏ శ్లోకాన్ని అయినా సందర్భానుసారంగా కోట్ చేయడం జరిగింది. 24,000 శ్లోకాలు, వాటి యొక్క అర్థం వాటిని ఏ సందర్భంలో వాడటం అనేది చెప్పగలిగేటువంటి గొప్ప వక్త మీరు. కింగ్ ఈజ్ సో క్లోజ్ టు ద పీపుల్, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ రామాయణ అని చెప్పారు సార్ మీరు. హౌ ఏ కింగ్ హ్యాస్ టు బీ. అందుకని రాముడు అలా కింగ్ ఎలా ఉండాలో చెప్పాడు. ఆయనకి భరతుడికి చెప్పినటువంటి కొన్ని వాక్యాల్లో భరతుడు రాజ్యం ఎలా చేయాలి, రాజు ఎలా ఉండాలి మీరు చెప్పారు దాంట్లో. అదే కనుక అన్ని కనుక పాటించగలిగినట్టే, మన పాలిటీషియన్స్ కనుక పాటించగలిగినట్టే ఈ రోజున రామరాజ్యం అనేది వస్తుంది, ఎప్పటికో వచ్చి ఉండేది దాంట్లో. చివరగా దుర్గా బాలాజీ గారు కూడా తన మీకు మా ధన్యవాదాలు. చివరగా ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా ప్లానింగు ఎగ్జిక్యూషన్ చేసినటువంటి శ్రీరామ్ చక్రధర గారి వారి టీం, జాహ్నవి రెడ్డి గారి, శారదా దీప్తి గారి, అంతేకాకుండా నారాయణ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి గౌరీ నిత్యశ్రీ రాఘవాచార్య గారు ఎంతో అభిమానంతో అమ్మాయిని చివరిలో శ్రీ అని తగిలిచ్చే నిత్యాశ్రీ అని పిలుస్తున్నారు. మీరు చాలా గొప్పగా చేశారు దాంట్లో. మీకు మా ధన్యవాదాలు. ఇంత ఎఫిషియెంట్గా మీరు హ్యాండిల్ చేయగలిగినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి చక్రధర్ గారికి, జాహ్నవి రెడ్డి గారికి, శారదా దీప్తి గారికి, నిత్యశ్రీకి సన్మానం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అండ్ మీరు ఇంత పేషెంట్గా ఎవ్రీ స్పీకర్ గురించి మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఇట్స్ రియలీ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ మీరు కూడా పొద్దున్నుంచి యతిరాజులు గారి తర్వాత పేషెంట్గా మీరు ఇక్కడ కూర్చునేసి పొద్దున్నుంచి ఇక్కడ దాకా ఉన్నారు. సో వండర్ఫుల్ పేషెన్స్ సార్.